ఎక్కడ పారిపోతారా? చేయమన్నదేంటి, నువ్వు చేసిందేంటి? ఆ అన్నపూర్ణకు నా మీద అనుమానం వచ్చింది. తనకి ఎలాంటి ఆధారాలు దొరకకుండా చూసుకోరని చెప్తే ఏంట్రా నువ్వు చేసింది? ఇంతకాలం నేను సంపాదించుకున్న పేరు, జనాల్లో పెంచుకున్న పలుకుబడి, జనాలకి నా మీద ఉండే భయం ఒక్క దెబ్బతో పోయింది కదరా. ఒక్క పని కూడా చేయడం సరిగ్గా చేత కాదు. అసలు ఆ బాపినీటితో కలిసి మా వాళ్ళ ప్రాణాలు తీయాలని చూస్తావా? నేను చంపేస్తా. డాడీ, ఏమైందమ్మా? ఒకసారి టీవీ చూడండి డాడీ. అతని మీద క్రమశిక్షణారహితమైన చర్యలు తీసుకుంటాను. ఏ పదవినైతే అడ్డం పెట్టుకొని అతనింత రాజకీయం చేయాలని చూస్తున్నాడో అతనికి ఆ పదవే లేకుండా చేస్తాను. ఆ మున్సిపల్ చైర్మన్ ని నడి రోడ్డు మీద నిలబెడతాను. హలో, అన్నపూర్ణ, శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ ఓనర్ అన్నపూర్ణని మాట్లాడుతున్నాను. పాపినేడు, నీ ఇంటికొచ్చి నీ ముందే ఛాలెంజ్ చేసి చెప్పాను కదా, 24 గంటల్లో అసలు దోషులు ఎవరో బయటికి తీసుకొస్తానని. దాని వెనక నువ్వే గనక ఉన్నావంటే నీ జాతకం తలకిందులు చేస్తానని. నువ్వు టీవీ చూస్తున్నావా? నీ సెంట్రల్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారో వింటున్నావా? నాతో గొడవ పడి నా మీద గెలవాలని ఎగబడ్డావు, కానీ ఏమైంది? మళ్ళీ చెప్తున్నాను, ఈ అన్నపూర్ణ బ్రతికుండగా అన్నపూర్ణ క్యాటరింగ్ పేరుని చెడగొట్టడం కాదు కదా, ఆ బోర్డుని కూడా తాకలేవు. ఇకనైనా నువ్వు నా గురించి ఆలోచించటం మానేసి ముందు ముందు నీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో దాని గురించి ఆలోచించుకో. ఆ అన్నపూర్ణ ఛాలెంజ్ చేసినట్టే అన్నంత పని చేసింది కదండి. ఇప్పుడు పార్టీలో మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మీ పదవి పోతుందా డాడీ? బావా, మినిస్టర్ గారు కోపం చూస్తుంటే అది జరిగేలా ఉంది. మినిస్టర్ ఎవర్రా? మినిస్టర్ ఆయన్ని చూడగానే సార్ సార్ అని వంగి వంగి నమస్కారాలు చేస్తుంటే నేనేమైనా ఆయనకు బానిసలు అనుకుంటున్నాడా? బాపినేడు ఇక్కడ సెంటర్లో ఆయనకి మినిస్టర్ పదవి ఉంటే అదే సెంటర్లో అదే పార్టీలో నాకు సపోర్ట్ చేసే నా వర్గం కూడా ఉందిరా. ఆ మినిస్టర్ నా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గొడవలకు దిగితే అసలు అతను మినిస్టర్గా ఉండటానికి వీలు లేదని నా తరపు వాళ్ళు గొడవలకు దిగి వాడిని పదవి నుంచి దిగేటట్టు చేసే అలాంటి పవర్ నా మనుషులు కూడా ఉందిరా. అక్కడ ఎంతమంది ఎంత ఎగిరినా నా పదవికొచ్చిన నష్టం లేదు. కానీ మనకు పడింది మామూలు దెబ్బ కాదురా. ఆ అన్నపూర్ణ కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఏం చెయ్యాలి? ఆ అన్నపూర్ణను ఏం చెయ్యాలి?